ಶ್ರೀಗಣೇಶಾಯ ನಮಃ. ಶ್ರೀಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ನರಸಿಂಹ ಸರಸ್ವತಿ. ಶ್ರೀಗುರುದತ್ತಾತ್ರೇಯಾಯ ನಮಃ. ಶ್ರೀಗಣಪತಿ ಸಚ್ಚಿದಾನಂದ ಸದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಇವತ್ತು ಸಪ್ತಮಿ, ನಾಳೆ ಅಷ್ಟಮಿ ಆಗಿದೆ. ಈ ಮಾರ್ಗಶಿರ ಕೃಷ್ಣ ಅಷ್ಟಮಿಯೇ ನಮಗೆಲ್ಲರಿಗೂ, ದತ್ತಭಕ್ತರಿಗೆ, ಸ್ವಾಮೀಜಿಯವರ ಭಕ್ತರಿಗೆ ಬಹಳ ಮುಖ್ಯವಾದಂಥದ್ದು. ಇಲ್ಲಿ ಮಾರ್ಗಶಿರ ಕೃಷ್ಣ ಅಷ್ಟಮಿಯಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಪ್ರಧಾನ ಅನಘಾಷ್ಟಮಿಯನ್ನು ಆಚರಣೆ ಮಾಡ್ಕೊಳ್ತೀವಿ. ಎಲ್ಲರೂ ಕೂಡ ಮನೆಯಲ್ಲಿ ನಾಳೆ ದಿವಸ ತಪ್ಪದೆ ಪ್ರಧಾನ ಅನಘಾಷ್ಟಮಿಯನ್ನು ಆಚರಣೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಮರಿಬೇಡಿ. ನಿಮ್ಮ ನಿಮ್ಮ ಹತ್ತಿರ ಇರುವಂಥ ಆಶ್ರಮಗಳಲ್ಲೂ ಕೂಡ ಅನಘಾಷ್ಟಮಿ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ. ಅಲ್ಲೂ ಕೂಡ ಹೋಗಿ ನೀವು ಅನಘಾಷ್ಟಮಿ ಮಾಡಿಕೊಳ್ಬಹುದು. ಕಳೆದ ದತ್ತ ಜಯಂತಿಯಲ್ಲಿ ಸ್ವಾಮೀಜಿಯವರು ಸಂಕಲ್ಪ ಮಾಡಿದರು, ಈ ವರ್ಷ 10,000 ಜನದಿಂದ ಅನಘಾಷ್ಟಮಿ ಮಾಡಿಸ್ಬೇಕು ಅಂತ. ಆವತ್ತಿಂದ ಪ್ರತಿ ದಿವಸ ಎಲ್ಲರೂ ಅನಘಾಷ್ಟಮಿಯನ್ನು ಮಾಡ್ತಾ 1,000,000 ಅನಘಾಷ್ಟಮಿ ಸಂಖ್ಯೆ ಬೇಕು ಅಂತ ಸ್ವಾಮೀಜಿಯವರು ಹೇಳಿದರು. ಅದಾದಮೇಲೆ ಕಾವೇರಿ ತೀರದಲ್ಲಿ, ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ, ಹೀಗೆ ನದಿ ತೀರಗಳಲ್ಲಿ ಮಾಡುವಂಥ ಅನಘಾಷ್ಟಮಿಗೆ ಸಂಖ್ಯೆ ಹೆಚ್ಚಾಗುತ್ತೆ ಅಂತಲೂ ಕೂಡ ಸ್ವಾಮೀಜಿಯವರು ನಮಗೆ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಮಾನಸ ಪೂಜೆಯನ್ನು ಕೂಡ ಸ್ವಾಮೀಜಿಯವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾರೆ. ಈ ಮಾನಸ ಪೂಜೆಯನ್ನು ಮಾಡೋದರಿಂದ 1ಕ್ಕೆ 10 ಪಟ್ಟು ಫಲ ಬರುತ್ತೆ, ಆ ಸಂಖ್ಯೆ ಕೂಡ 100ರಷ್ಟು ಹೆಚ್ಚಿಗೆ ಬರುತ್ತೆ ಅಂತ ಸ್ವಾಮೀಜಿಯವರು ಹೇಳಿದರು. ಆ ಪ್ರಕಾರ ನಾವು ಅನಘಾಷ್ಟಮಿಯನ್ನು ಮಾಡ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ನಾಳೆ ದಿವಸ ಕೂಡ ಎಲ್ಲರೂ ತಪ್ಪದೆ ಅನಘಾಷ್ಟಮಿಯನ್ನು ಮಾಡಿ, ಎಲ್ಲರೂ ಪ್ರತಿ ದಿವಸ ಮನೆಯಲ್ಲಿ ಅನಘಾಷ್ಟಮಿ ಮಾಡ್ತಾ ಆ ಸಂಖ್ಯೆಯನ್ನು ಕಳಿಸ್ತಾ ಇದ್ದೀರಿ. ನಾಳೆ ದಿವಸ 10,000 ಜನ ಅನಘಾಷ್ಟಮಿಯನ್ನು ಅಲ್ಲಲ್ಲಿ ಮಾಡಿಕೊಂಡು ಸಂಖ್ಯೆ ಕಳಿಸಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ಸ್ವಾಮೀಜಿಯವರು ಸಂತೋಷ ಪಡ್ತಾರೆ. ಆದ್ದರಿಂದ ನಿಮ್ಮ ಬಂಧು ಮಿತ್ರರಿಗೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ತಿಳಿಸಿ, ಅವರಿಂದ ಕೂಡ ಅನಘಾಷ್ಟಮಿಯನ್ನು ಮಾಡಿಸಿ ನೀವು ಅನ್ನೋದನ್ನು ನಾವು జ్ఞాపిస్కొల్తా. రేపు చాలా ముఖ్యమైన రోజు మనకందరికీ కూడా ప్రధాన అనఘాష్టమిని మనమంతా చేసుకుంటున్నాం. మార్గశిర కృష్ణ అష్టమి ప్రధాన అనఘాష్టమి. ఈసారి కొద్దిగా అలా జరుపుకుంటూ వెళ్ళి జనవరి 6వ తారీఖు వచ్చింది. సామాన్యంగా డిసెంబర్లో వచ్చేది, ఈసారి అధిక మాసం రావటం వల్ల జనవరి 6వ తారీఖు వచ్చింది. క్రితము దత్త జయంతిలో స్వామీజీ వారు సంకల్పం చేశారు, 1,000,000 మందితో అనఘాష్టమి చేయించాలి అని. అంటే 1,000,000 సంఖ్యలో అనఘాష్టమి అవ్వాలి అని. అప్పుడే చెప్పారు, మీరు నదీ తీరంలో లేదా ఒక క్షేత్రంలో గనుక ఈ అనఘాష్టమి చేస్తే దాని సంఖ్య ఎక్కువగా వస్తుంది. ఒక్కళ్ళు చేసిన ఒక అనఘాష్టమి సంఖ్య 100తో సమానము అని చెప్పారు స్వామీజీ. అలాగే మానస పూజను కూడా అందించారు స్వామీజీ. ఈ మానస పూజ అనేది ఒక కీర్తనగా రచన చేసి దాన్ని అనుగ్రహించారు. ఆ మానస పూజ చేస్తే దానికి కూడా ఫలం ఎక్కువగా వస్తుంది అని స్వామీజీ చెప్పారు. అప్పటి నుంచి మీరందరూ చేసి సంఖ్య పంపిస్తూ ఉన్నారు, చాలా సంతోషం. రేపు ప్రధాన అనఘాష్టమి కాబట్టి తప్పకుండా మీ ఆశ్రమాల్లో మీరు అనఘాష్టమి ఆచరణ చేయండి. ప్రభుత్వ నియమాల్ని అనుసరిస్తూ చేయండి. ప్రభుత్వం వాళ్ళు కొన్ని చోట్ల 100 మంది, కొన్ని చోట్ల 200 మందికి అనుమతి ఇచ్చారు. ఆయా స్టేట్ బట్టి, ఆయా రాజ్యాన్ని బట్టి మీరు దాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఆశ్రమాల్లో అనఘాష్టమి చేయండి. అలాగే ఇళ్లల్లో కూడా మీరు అనఘాష్టమి చేసి ఆ సంఖ్య పంపించవచ్చు. మీ బంధువులకి, మీ మిత్రులకి అందరికీ కూడా చెప్పండి. బాగా ఈ అనఘాష్టమిని ప్రచారం చేస్తూ బాగా అందరితో చేయిస్తున్న వాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారు. మన రామిరెడ్డి, వరంగల్ రాజేంద్ర ప్రసాదు, ఇక్కడ మంజుల గారు, ఈ పరిమళ గారు, ఇటువంటి వాళ్ళు చాలామంది తిరిగి ఆ అనఘాష్టమిని బాగా ప్రచారం చేస్తున్నారు. చాలా సంతోషం. వరంగల్లో అవ్వాలి ఈసారి అని అనుకున్నాము, కానీ ఈ కోవిడ్ వల్ల ఈసారి మనం అక్కడ చేసుకోవటం లేదు. అయినా 10,000 సంఖ్య రేపు వస్తే చాలా బాగుంటుంది, స్వామీజీ వారు సంతోషిస్తారు. అలాగే 1,000,000 అనఘాష్టమి అనే దాన్ని కూడా మీరు మానటానికి వీల్లేదు, చేస్తూనే ఉండండి.
చేసి ఆ సంఖ్యను కూడా పంపిస్తూ ఉండండి. రేపు అన్ని ఆశ్రమాల్లోనూ బాగా ప్రధాన అనఘాష్టమి జరగాలి. అందరూ భక్తులు కూడా ప్రధాన అనఘాష్టమి వ్రతాన్ని బాగా చేసుకోవాలి. రేపు చేసి ఆ సంఖ్యని మీరు పంపించండి. మీకందరికీ కూడా ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం, గురుకృప ఎల్లవేళలా ఉండాలి అని చెప్తూ